ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క బల్లలో పాల్గొందు నిమిత్తమే, దేవుని వాక్యం నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి, మోకరించండి. యవనస్తులైన వారు, ఆరోగ్యవంతులుగా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి, మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సర్వశక్తిమంతుడు, ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, ప్రభా యాకోబుల దేవుడివైన నీవు, వారికి విమోచకుడివైన నీవు, బలవంతుడువు ప్రభా, బలవంతుడైన నీవు ప్రభా, నీ సృష్టి అంతా కూడా ప్రభా మీ బలం చేత చేశారు. అటువంటి బలవంతుడైన దేవుడివైన నీవు ఆనాడు ఇజ్రాయేల్ ప్రభా పొర యొక్క బలము నుండి మీరు విమోచించారు. దావీదును కూడా ప్రభా సింహం బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి, గొలియాతు యొక్క బలము నుండి మీరు విమోచించారు, కాపాడుతూ వచ్చారు. ఆనాడు నీ దాసుడు కూడా యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు. ఈ సమయంలో అటువంటి దేవుడిని మేము కూడా ప్రభు ఆరాధించడం కొరకే ఈ లోకంలో బలహీనలైన మమ్మల్ని బలవంతులుగా చేయడానికి, మీ బలం మాకు అనుగ్రహించడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తు నీ లోకానికి పంపించారు. మమ్మల్ని ప్రభా పాతాళం యొక్క బలము నుండి, కుక్కల యొక్క బలము నుండి, ప్రభా పాపం అనుకున్న ఆ బలము నుండి, బలవంతుడైన అపవాది బలము నుండి కూడా మమ్మల్ని విమోచించడానికి లేఖనముల ప్రకారం మా పాపాల కొరకు మరణించారు, సమాధి చేయబడ్డారు. సమాధిలోంచి 3 దినాన లేపబడి 40 దినాలు సజీవులుగా కనపరుచుకుని ప్రభా పరలోకానికి వెళ్ళారు. మీరు రాబోతున్నారు ప్రభా, మీరు అక్కడికే వందనాలు చెల్లిస్తున్నాం, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయాన్ని మాకు ఇచ్చారు, ఈ సమయాన్ని ఆశీర్వదించండి. నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని మేమే పరీక్షించుకుని యోగ్యంగా పాలు పొందుట కొరకే నీ కృపను అనుగ్రహించండి. బలహీనైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి, బలపరచమని మత్తయి సువార్త 10:20 నెరవేర్చండి ప్రభా. యోహాను సువార్త ప్రభా 14:26 ప్రకారం ఈ పరిచర్యలు మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ, కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, మీరే కృపను అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని కలిసి చదువుకుందాం, బిగ్గరగా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనును, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంది త్రాగవలను. మరి ప్రతి ఆదివారం ప్రభు యొక్క బల్లలో పాలు పొందుతున్నాం. బల్లలో పాలు పొందక మునుపు మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకున్న తర్వాత ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంది త్రాగాలి. మరి ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ పడిపోయామో, మరి లేఖనాల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి, అందుకే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం చదవండి. యోబు గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం. నాకు ఉపదేశం చేయుడి, నేను మౌనయందును, ఏ విషయమందు నేను తప్పిపోతునో చాలండి. చూసారండి, ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియజేయుడి. ఏది చూడండి, మరలా బాగా నాకు ఉపదేశం చేయుడి, నేను మౌనై ఉండదును, ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడు. తెలియజేస్తే మనం ఏం చేయాలండి? పరీక్ష చేసుకోవాలి. అందుకే ఉపదేశం అవసరం. ఆనాడు చూడండి, యోబు గ్రంథంలో 6వ అధ్యాయంలో 24వ వచనం. యోబు ఎటువంటి వాడు చెప్పండి? ఆయన ఆ మాట అంటే మనం ఏ పాటి వారు చెప్పండి? మొదటి అధ్యాయం చూడండి, ఒక మాట ఉంటుంది.
యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం కాడ చదవండి. ఊజి దేశమందు యోబు అని ఒక మనుషుడుండును. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము అతనికి ఇంత సాక్ష్యం ఉంది. ఆయన ఎటువంటి వాడండి? యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జన. ఆయనే ఎలాగంటే మనమండి చెప్పండి. అక్కడ ఒక మాట రాయబడ్డది, యోబు అని ఒక మనుష్యుడు. ఆ ఊజి దేశం మంది ఇంకెవరు లేరంటారా? చెప్పండి, ఉన్నారా? లేరండి, ఉంటారు. అక్కడ ఇంకో మాట ఉంటుంది చూడండి, మూడో వచనంలో, అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తి ఉండును. తూర్పు దిక్కు జనులందరూ అతడే గొప్పవాడుగా ఉండును. చూసారండి, అటువంటి వాడు ఏమంటున్నాడంటే, ఉపదేశం చేయము, ఏ విషయంలో నేను తప్పిపోయినా తెలియజేయమంటున్నాడు. ఈ దినం పరిశుద్ధ గ్రంథంలోంచి మనం కూడా ఏ విషయంలో తప్పిపోయామో ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. అంతే గత వారాల్లో కూడా యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక చదవండి, 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయంలో మనమందరం ఏమవుతున్నామండి? అది తప్పిపోతున్నామంట. నేను తప్పిపోలేదు, నేను సరిగ్గానే ఉన్నాను, కరెక్ట్గా ఉన్నాను అన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఏదో విషయంలో తప్పిపోతాం. యోబు గారు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, నీతిమంతుడు, న్యాయవంతుడు. అటువంటి వ్యక్తి ఏమంటున్నాడండి, నేను ఏ విషయంలో తప్పిపోయాను నాకు తెలియజేయను. ఎందుకంటే ఇది పరీక్షా సమయం. ఉదయకాలం మనం బలవంతుడైన దేవుడిని ఆరాధించాం. నీకు నాకు కూడా ఆ ప్రభు బలము ధరింపజేయడానికి ప్రభు ఈ లోకంలో ఎలాగొచ్చాడండి చెప్పండి? నరుడిగా వచ్చాడు ఆయన. చూడండి, ఆయన బలవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ముఖం మీద ఉమ్మేస్తే చూడండి వేయించుకున్నాడు, తల మీద ముళ్ళ కిరీటం పెడితే ధరించాడు, అవమానపరుస్తుంటే భరించాడు, నిందలు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు ప్రభు. చూడండి, ఎందుకని చెప్పండి? దేని కొరకు? మన కొరకు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా యుక్తకాలం భక్తిహీనుల కొరకు చనిపోయింది. చూసారండి, మనం బలహీనులైన మన కొరకు ప్రభు చనిపోయాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఆ చనిపోయిన ప్రభుని మనం జ్ఞాపం చేసుకోవడానికి ఈ దినం సహవాసంగా, సంఘంగా, సమాజంగా కూడి ఉన్నాం. ఆయనకు మాత్రం చనిపోకపోతే ఈ దినాన మనం అందరం కూడా ఎక్కడ ఉండాలండి? పాతాళం వశంలో ఉండాలి, పాతాళంలో ఉండాలి. అక్కడ ఏముంటుంది చెప్పండి? ఏముంది అక్కడ? చూడండి, లూకా సువార్త ఆ భాగాన్ని చదువుదాం. 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. 23వ వచనం చదవండి. 16:23. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. పాతాళంలో ఏముందండి? బాధ. పాతాళంలో బాధ ఉంది. చూడండి, మన దేవుడు ఎంత గొప్పవాడు. పాతాళంలో బాధ ఉంది. ఈ భూమి మీద ధనవంతుడు సుఖపడ్డాడు. తన జీవితకాలం అంతయు కూడా సుఖమే. మారు మనసు పొందలా, పరీక్ష చేసుకోవాలా, ఒప్పుకోవాలా, విడిచిపెట్టలా. ఏం చేస్తూనే ఉన్నాడండి? సుఖపడుతూనే ఉన్నాడు. అక్కడ ఒక మాట ఉంది చూడండి, 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మును ఆనుకుంటకు కొని. ధనవంతుడు కూడా, అంటే ధనవంతుడు అనుకున్నాడేమో నేను చనిపోనని. అక్కడ ఒక మాట రాశారు, ధనవంతుడు కూడా. దరిద్రుడు చనిపోయాడంటే ఆహారం లేదు, వస్త్రాలు లేవు, సరైన పోషణ లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేదు. చనిపోయాడంటే పర్వాలా. మరి ఈయన కూడా ఎందుకు చనిపోయాడు? మనం చదివాం కదా, కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం. మరణము చూడకుండా నరుడు, చెప్పండి ఆ మాట చదవండి. 89 కీర్తన గ్రంథం 89,
48. మరణం చూడక బ్రతుకు నరుడెవరు? చాలండి. ఎక్కడికి వెళ్ళాడండి వ్యక్తి? ధనవంతుడే, కానీ తన ధనము ఆ పాతాళం వెళ్లకుండా కాపాడలేకపోయింది. అందుకే కింద ఒక మాట ఉంటుంది, లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆయన అంటాడు. అప్పుడు చూడండి, 16వ అధ్యాయము 29వ వచనం చదవండి. 29 కానీ చదవండి. 29. అందుకు అబ్రహాము చాలండి. ఈ ధనవంతుడికి ఎంతమంది ఉన్నారండి? ఇంకా 5 సహోదరులు. పైన ఉంటుంది చూడండి ఆ మాట, ఒక మాట 27 వచనం కానీ చదవండి. 27. అప్పుడు అతడి తండ్రి, అలాగైతే ఎంతమంది ఉన్నారండి ఆయనకి? మొత్తం 6. ఈ ధనవంతుడు మారు మనసు పొందల. ఎక్కడికి వచ్చాడండి? పాతాళానికి వెళ్ళిపోయాడు. నాకు ఇంకా 5 సహోదరులు, వాళ్ళు కూడా ఏం పొందలేదు, వాళ్ళు కూడా మారు మనసు పొందలే. చెప్తున్నాడు వాళ్ళ సహోదరు గురించి, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారి వేదనకరమైన స్థలం రాకున్నట్లు వారి సాక్ష్యం ఇచ్చుటకై. చాలండి. పైన మారు పెట్టుకుంటున్నాడు. ఎప్పుడండి? మరణించిన తర్వాత. చాలామంది జ్ఞాపకార్థ కూడికల్లో ఆటల్లో రాస్తుంటారు, ఈయన ఆత్మకి ఏం చేకూరాలండి? ఇంకా అక్కడ ప్రార్థన లేదు. ఇంకా అర్థమైందండి? ఎందుకంటే భూమి మీదే అవకాశం, చనిపోయిన తర్వాత అవకాశం లేదు. ఈ ధనవంతుడు కూడా భూమి మీద ఉన్నని చెప్పి తన ఇష్టానుసారంగా జీవించాడు, మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు. ఎక్కడికి వెళ్ళాడండి? పాతాళానికి వెళ్ళి. అక్కడ బాధ ఉంది, అగ్ని జ్వాలలు ఉన్నాయి, యాతన ఉంది. ఇవన్నీ కూడా ఆ ధనవంతుడు భరించాడు. ఈ సమయంలో మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. మనం ఏ విషయంలో తప్పిపోతున్నాం ఒకసారి ఆలోచించండి. తప్పిపోయే విషయంలో మనం ఏం చేయాలంటే పరీక్ష చేసుకోవాలి, మన పద్ధతులు మార్చుకోవాలి, ప్రభు వైపు తిరగాలి. అర్థమైందండి? ఈ ధనవంతుడు భూమి మీద ఉన్నని చెప్పి తన సమయాన్ని ఎలా చేశాడంటే అలాగే సుఖంగా గడిపాడు. సరి చేసుకోవాలా. ప్రతిదానికి ఏముందండి? సమయం ఉంది. ప్రతిదానికి సమయం ఉంది. ఈ ధనవంతుడికి కూడా దేవుడు సమయం ఇచ్చాడు, కానీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. కానీ మారు మనసు పొందకుండా చనిపోయాడు. చనిపోయిన తర్వాత పాతాళానికి వచ్చాడు. చూసారండి? మనల్ని పాతాళానికి రాకుండా ప్రభు మన కొరకు ఏం చేశాడండి? ఆయన శరీరం ఏం చేయబడ్డది? నలగొట్టబడ్డది. ఆయన రక్తమంతా మన కొరకు కార్చాడు. మరి మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించుకుందాం. చూడండి, అందుకే యోబు గారు అంటారు, నేను ఏ విషయంలో తప్పిపోయానో నాకు తెలియజేయి. గత వారంలో ఈ విషయాలు జ్ఞాపం చేసుకున్నాం. చూడండి, మొట్టమొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన చాలండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట ఉంది, చదవండి. నేను చదువుతున్నాను చూడండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. చూసారండి? అంటే ఈ వ్యక్తి ఎవరని చెప్పండి? మారు మనసు పొందాడు. అక్కడ ఆ మాట రాయబడ్డ చూడండి, వెలిగింపబడ్డాడు, పరలోక సంబంధమైన వరమును రుచి చూశాడు, పరిశుద్ధాత్మలో కూడా పాలువాడై ఉన్నాడు, దేవుని దివ్యవాక్యమును రాబోయే ఒక సంబంధం శక్తుల ప్రభావమును అనుభవించాడు. అనుభవించిన తర్వాత ఏమైపోయాడండి? తప్పిపోయాడంట. ఈ తప్పిపోయిన వ్యక్తి గురించి ఒక మాట రాయబడ్డ, చదవండి. అదేమాట, తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేసేస్తున్నారంట. ఒక దినాన యేసు ప్రభువారు మన పాపముల కొరకే సిలువేయబడ్డాడు, పాపులైన మన కొరకు సిలువేయబడ్డాడు. కానీ తప్పిపోయిన వారు ప్రభుని ఏం చేస్తున్నారండి? మరలా సిలువేసేస్తున్నారంట.
మనం ఏ విషయంలో ప్రభుని సిలువ వేస్తున్నా ఒకసారి జ్ఞాపం చేసుకోండి. తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారంటండి? మరలా సిలువ వేస్తున్నారంట. అక్కడ ఒక మాట ఉంది, సిలువ వేస్తూ బాహాటంగా ఆయన్ను అవమానపరుస్తున్నారు. ప్రభుని ఏం చేస్తున్నారండి? అవమానపరుస్తున్నారంట. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అంటండి. మన ఆత్మీయ జీవితంలో మనం ఆదివారం మందిరానికి వచ్చాం, బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏ విషయంలో తప్పిపోయాం సార్ ఆలోచించండి. నిలబడుతున్న నేను కానీ, కూర్చున్న మీరు కానీ, మనందరం కూడా ఏ విషయంలో తప్పిపోయామో అక్కడికి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలండి? పరీక్ష చేసుకోవాలి. చూడండి, మాట గురించి కూడా ఒక మాట ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక మన ఎంత చదివిన భాగంలోనే 3వ అధ్యాయము చదవక అనేక విషయముల్లో ఏ విషయాలండి? అనేక విషయం. ఏ విషయంలో మనకు తెలుసు, ఇతరులకు తెలియదు. అది చూడండి ఆ మాట, అనేక విషయముల్లో మనమందరం ఏమవుతున్నామండి? తప్పిపోతున్నామంట. తప్పిపోయిన వారంగా ఉంటాం. ఈ సంవత్సరం 2025లో ప్రవేశించాం. 11 మాసాలు గడిచింది. ఈ 12వ మాసంలోకి వచ్చాం. అదే పద్ధతి అయితే ఎలాగా? దేవుడు ఎంత దుఃఖపడతాడు మన విషయంలో చెప్పండి? సమయంలో తప్పిపోతున్నాం, అవునా కాదండి? మందిరానికి రావడంలో నిర్లక్ష్యం, వారి కార్యక్రమాలు రావడంలో నిర్లక్ష్యం, అవునా కాదండి? అక్కడ పుస్తకం మీద రాస్తున్నారు, ప్రకటిస్తున్నారు, మనం మాత్రం ఆదివారమే కనబడుతుంది. ఆన్లైన్ ప్రేయర్కి ఎంతమంది వచ్చారండి చెప్పండి? సంఘం అంటే ఏంటి? వారి కార్యక్రమాలకు కూడా రావాలి. మనకు పనులు ఉండొచ్చు. దేవుడు నిన్ను ఎక్కడి నుంచి విమోచించాడు? పాతాళ బలములో నుండి విమోచించాడు. ఎక్కడి నుంచి అండి? పాతాళ బలములో నుండి విమోచించాడు. ఇంకెక్కడి నుంచి? పాపము యొక్క బలములో నుండి విమోచించాడు. బలము, మరణము, అపవాది యొక్క బలములో నుండి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. మనం ఏం కలిగి ఉండాలి? ప్రభు ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. సమాజంగా కూడుట మానకూడదు. ఎందుకంటే సమాజాన్ని ఇచ్చాడు దేవుడు, సహవాసం ఇచ్చాడు. అందుకే కీర్తన గ్రంథం 133 అధ్యాయం మొదటి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు. ఈ మేలు మనం అనుభవించాలంటే మనం ఎక్కడికి రావాలండి చెప్పండి? సహవాసం అంటే ఆన్లైన్ పేరుకి ఎంతమంది వచ్చారు? 20 మంది లోపు వచ్చారు. మరి మిగతా వారు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? దేవుడికి సమయం వద్దా? మన వంతు మనం కూడా బాధ్యత కలిగి మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలి. అక్కడ చూడండి ఆ మాట, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2, అనేక విషయంలో మనం అందరం ఏమవుతున్నామండి? తప్పిపోతున్నాం. ఎక్కడ తప్పిపోయాము? మన తీర్మానం ఏంటి? బాప్తిసాలు తీసుకునే చాలామంది తీర్మానాలు చేసుకుంటారు. సేవకులు బాప్తిస్మ ఇచ్చినప్పుడు ఎక్కడ తప్పిపోయాము? ఏ విషయంలో తప్పిపోయామో ఆ పరీక్షా సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. నూతన సంవత్సరంలో చాలామంది 31 జనవరి 1లో ఆ వాగ్దానాలు తీసుకున్నప్పుడు, ఒప్పుకోలు ప్రార్థన చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారండి? తీర్మానాలు చేసుకుంటారు. మరి మన తీర్మానాలు ఎలాగున్నాయి సార్ ఆలోచించండి. ప్రభు మనకు ఎందుకు సమయం ఇచ్చాడు చెప్పండి? చూడండి, అపోస్తల కార్యములు ఒక మాట ఉంటుంది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశమంతటు భూ దిగంతం వరకు నాకు సాక్షులై ఉందురు. ఉన్నామండి? ప్రభువుకి ఎవరికైనా ఒక సువార్త చెప్పామా ఈ 11 నెలల్లో? ఈ 11 నెలల్లో ఎవరికైనా ఒక్కరికైనా సువార్త చెప్పామా? సాక్షులు ఎవరండి? సంఘమే. సంఘంలో చేర్చబడిన నీవు, విమోచింపబడి నువ్వే సాక్ష్యం చెప్పకపోతే ఇతరులు ఎలా రక్షింపబడతారు? అక్కడ ఒక మాట ఉంది, నాకు సాక్షులై ఉందురు. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా
చాలండి. ఆదివారం తీసుకుంటున్నాం, మరి మిగతా రోజుల్లో ఒక దినమైన ప్రభు మరణాన్ని ప్రచురిస్తున్నామా చెప్పండి? ఆయన మరణాన్ని ఏం చేయాలంటే తినేవారు చేస్తున్నామా చెప్పండి? ప్రభుకి సాక్షులుగా ఉన్నామా? ఎవరికైనా నువ్వు ఆటోలు వెళ్ళినప్పుడు, బస్సులు వెళ్ళినప్పుడు, లేకపోతే నీ పొరుగు వారికి, నీ ఇరుగు పొరుగు వారికి ప్రభు మరణం గురించి ఎప్పుడైనా ప్రచురించామా? ప్రచురించకుండా ప్రభు యొక్క బెల్లలో ప్రతి ఆదివారం తీసుకుంటున్నాం. అందుకే కింద ఒక మాట చూడండి, చదవండి 28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలంట. ఎప్పుడైనా చెప్పామా? చెప్పకుండా ఎలాగా? దేవుడికి సమయం ఇచ్చేలో తప్పిపోతాం, ఆయన మరణాన్ని ప్రచురించేలో తప్పిపోతాం. మరి తప్పిపోతే ఎలాగ చెప్పండి? ఒక తీర్మానం కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక ఆత్మ రక్షింపబడాలంటే మనం ఏం చేయాలండి? ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించాలి, ఆయన సువార్త చెప్పాలి. సువార్త వల్ల ఏం కలుగుతుంది చూడండి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనం చదవండి. మీరు దాన్ని అంగీకరించిదిరి, దాని యందే నిల్చున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశం పూర్వంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకునే యెడల ఆ సువార్త వలనే. సువార్త వల్ల ఏముందండి? రక్షణ. ఏం రక్షణ? శరీర రక్షణ కాదు. చూడండి, ఒక మాట ఉంటుంది యాకోబు రాసిన పత్రిక. ఏం రక్షణ? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వను మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును. అదండి, ఆత్మకి రక్షణ కలగాలంటే ఏం ప్రకటించాలండి? సువార్త ప్రకటించాలి. మరి ఆ దినాల్లో మనకన్నా పెద్దవారు, పితరులు మరి ఎంతో ప్రయాసపడ్డారు. సంఘాలు కట్టబడ్డాయి, సంఘాలు క్షేమాభివృద్ధి పొందినాయి, సంఘాలు సమాధానం కలిగి ఉన్నాయి. దీని అంతటికీ కారణం ఏంటంటే ఏం చేశారండి? దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించారు. యేసుప్రభువు వారు కూడా చూడండి ప్రకటించారు. మార్కు సువార్త మాట ఉంటుంది చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం, 14-15. యోహాను చెరపెట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది. చూసారండి, ఏం పొందాలండి? చూసారండి, ప్రభు కూడా ఏం ప్రకటించాడైనా? మారు మనసు పొందాలి, సువార్త నమ్మాలి. ఆయన ప్రకటించాడు. మరి మన బాధ్యత ఏంటి? ఆదివారం వస్తున్నాం, మిగతా రోజుల్లో కనబడతలేదు. 11 నెలలు అలాగే కలిసిపోయింది. మరి 12 నెలల్లో మనం ఏం చేయాలి చెప్పండి? కొన్ని వారానికి ఒకరిసారైనా ప్రభుని గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన మరణంలో మనం ఏం పొందుతున్నామండి? అక్కడ ఐజాక్ బ్రదర్ ఉన్నారు, ఆయన కొన్ని కరపత్రులు పట్టుకెళ్ళి కొంతమందికి ఇస్తూ ఉంటాడు. ఆయన మన మధ్యన ఉన్నారు, ఆయన వృద్ధుడే. చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కరపత్రికలు వాళ్ళు మనం అంతే. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం కాడి నుంచి చదవండి. ఎందుకనగా ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడి రక్షణ. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయాలంటే ఆ వ్యక్తి ఏం పొందాలండి? చదవండి, కంటిన్యూ చేయండి ఆ మాట. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించేవారు పంపబడిన ఎట్లు ప్రకటించు. చూసారండి, అంటే వినడం వల్ల ఏం కలుగుద్దండి? విశ్వాసం కలగాలంటే ప్రకటించాలి. మన వంతు మనం ఏం చేయాలండి? రేపొద్దున ప్రభువు లెక్క అడుగుతాడు.
వాడు మన సమాధానం ఏంటి? ఈ దినాన్ని నువ్వు మందిరానికి వచ్చావంటే ఎవరి ద్వారా నువ్వు సువార్త విన్నావు, ఎవరో నీ గురించి ప్రార్థన చేశారు. ఈ దినాన్ని బేతనీయకు వచ్చావు. మరి నశించిపోతున్న ఆత్మలు మన మధ్యన ఎన్నో ఉన్నాయి. మరి ఆత్మ రక్షణ కొరకు ప్రభు నిన్ను లెక్క అడిగినప్పుడు నువ్వు సమాధానం ఏం చెప్తావు? దేవునికి ఏమి ఇవ్వాలండి? సమయం ఇవ్వాలి. ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయంలో మనం దేవుని పని చేయాలి. అర్థమైందండి? అందుకే అక్కడ చూడండి, ఆ మాట ఉంది. రోమేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయం నేను చదువుతున్నాను. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించేవారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. చూసారండి, మన వంతు మనం ఏం చేయాలంటే ప్రకటించాలి, సిగ్గుపడకూడదు. అపోస్తలుడైన పౌలు గారు అదే రోమేలుకు రాసిన పత్రికలో మాట ఉంటుంది చూడండి, 1వ అధ్యాయము 16వ వచనం. 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడిన కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీస్ దేశస్తుని కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అండి. సువార్త ఏమైందండి? దేవుని శక్తి అయిందంట. మరి ప్రకటించాలి కదా. మన పిల్లలు, మన కుటుంబం ఎప్పుడూ చూసుకోవడం కానీ ఇతరుల యొక్క ఆత్మల రక్షణ కొరకు మన వంతు మనం ఏం పని చేస్తున్నాం? మన బాధ్యత ఏంటి? రేపొద్దున దేవుడు అడుగుతాడు. అడిగినప్పుడు మన యొక్క సమాధానం ఏంటి? ఒకసారి ఆలోచించండి. అక్కడ ఆ మాట రాయించారు కదా ప్రభు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం మరలా చదవండి. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా, నువ్వు త్రాగుతున్నావు, వెళ్తున్నావు, ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నావా? ఆయన ఎవరి కొరకు చనిపోయాడు? పాపుల కొరకు చనిపోయాడు. మన పాపాల నిమిత్తమే సిలువపై మరణించాడు. మరి చనిపోయిన ప్రభు గురించి ఏమైనా ప్రచురిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. అక్కడ ఇంకో మాట ఉంది, 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిననో, ఆయన పాత్రలను త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి అపరాధి అవుతాడంట. అపరాధి అవుతాడు. దేవుని చేతిలో పడుట చెప్పండి భయంకరం. దేవుని యందు భయభక్తులు కలిగి ముందున్న దినాలన్నీ మనం నడవాలి. దేవుడు మనకు సమయం ఇచ్చాడు. కాళ్ళు చేతులు బాగున్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే మనం ఏం చేయాలండి? ప్రభు యొక్క పని చేయాలి. ఇంకా ఆరోగ్యం అయిపోయిన తర్వాత అనారోగ్యం వచ్చింది ఏం చేయలేము. ఇంకా దేవుడు ఎప్పుడైతే ఆరోగ్యం ఇచ్చాడో ఆ ఆరోగ్యం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు పని చేయాలి. మనందరం కలిసి పని చేయాలి. సేవకుడు ఒక్కడే కాదు, మీరు అందరూ సహకరిస్తేనే ముందుకు వెళ్తాం. అర్థమైందండి? మీరు ఎవరి కాళ్ళు వెళ్ళిపోయి సండే వస్తే ఇక్కడ పని అవ్వదు. మనందరం ఏం చేయాలండి? కలిసి దేవుని పని చేయాలి. ఎవరైనా సరే దేవుని పనిలో మన అందరం పాలు పొందాలంటే కలిసి పని చేయాలి, సమాధానంతో చేయాలి, ఐక్యతతో చేయాలి. అప్పుడు ఆ పని ఏముంటుందండి? క్షేమము, అభివృద్ధి పొందుద్ది. చూడండి, అపోస్తల కార్యంలో ఒక మాట ఉంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చదవండి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును. చాలండి. ఎక్కడ ఉన్నారంటండి? ఎక్కడ ఉందండి ఈ మాట? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును. ప్రార్థనలో ఎంతమంది వస్తున్నారండి? సహవాసం ఆదివారమే కనబడుతున్నారు. అక్కడ ఇంకో మాట ఉంది, రొట్టె విరుచుటలోనే కనబడుతున్నారు. ప్రార్థనలో కనబడాలి కదా. అపోస్తుల బోధ యందు ఏం చేయాలంటే అక్కడ అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెక్క ఉంది. ఉన్నందుకు ఏం జరిగింది చదవండి. కింద వచ్చిన మాట ఉంటుంది, అక్కడ మాట ఉంటుంది చూడండి. చదవక్క. ఏం జరిగినాయండి? సహవాసంలో ఉంది ఇది. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుందండి? చూడండి అక్కడే. అప్పుడు ప్రతివానికి భయం కలుగును, మరియు అనేక మహత్కార్యం సూచక్రియలు అపోస్తుల ద్వారా
విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమ కలిగినదంతా సమష్టిగా ఉంచుకునిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర్ల కొలది పంచి, మరియు వారు ఏక మనసులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకుంచు ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతి ప్రజలందరి వలన దయ పొందిన వారి ఆనందంతోను నిష్కపటమైన హృదయంతోను ఆహారము పుచ్చుకుని మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో అంటే పెరుగుతున్నారు. అంటే సంఘం ఏమవుతుందండి? అభివృద్ధి పొందింది. ఎప్పుడు పొందిద్ది? అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె ప్రార్థన ఎప్పుడైతే ఎడతెగక ఉంటారో అక్కడ సహవాసం ఏమవుద్దండి చెప్పాలి? అభివృద్ధి పొందుతుంది. అదే అపొస్తలుల కార్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. అపొస్తలుల కార్యములు ఇక్కడ ఒక మాట ఉంది. ఎనిమిదో అధ్యాయం చదవండి. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము 1వ వచనం. చాలండి. సంఘానికి హింసలు ఉన్నాయి, చెదిరిపోయారు. కానీ వారు ఏం చేస్తున్నారు చూడండి. 4వ వచనం చేయండి, చదవండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యాన్ని ఏం చేస్తున్నారండి? ప్రకటిస్తున్నారంట. చెదిరిపోయిన వారు, శ్రమలు ఉన్నాయి, సంఘానికి హింస ఉంది, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కానీ వారు ఏం చేస్తున్నారంటే సువార్త వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మనం కూడా ఏం ప్రకటించాలండి? సువార్త ప్రకటించాలి. ఒకవేళ నీ పక్కనున్న పొరుగు వారికి కానీ, నీ బంధువులకు కానీ, నీ స్నేహితులకు కానీ, ఎవరికొకరికి ప్రభు యొక్క మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని తెలియపరచాలి. అదే అపొస్తలుల కార్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరెవనికి వాక్యం బోధింపక ఫెనీకే, కుప్ర, అంత్యొకయ ప్రదేశమునందు సంచరించింది. కింద మాట ఉంటుంది 21వ. ప్రభు హస్తము వారికి చూసారండి. సువార్త ప్రకటించినప్పుడు ప్రభు హస్తం ఏం చేయబడ్డది? వాళ్ళకి తోడే ఉందంట. మనం భయపడకూడదు. ఎప్పుడైతే భయపడతామో మనం చేయలేం. ప్రభు కొరకు మనం ఏం చేయాలండి? ధైర్యంతో ముందుకు రావాలి, ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసంతో ముందుకెళ్ళాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడండి? ప్రభు హస్తం వారికి తోడే ఉండదండి, తోడే ఉందంట. ఈ సమయంలో అదే అపొస్తలుల కార్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. అదే అపొస్తలుల కార్యములు ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. అపొస్తలుల కార్యంలో 16వ అధ్యాయము 1వ వచనం. పౌలు దెర్బకును లుస్త్రాకు వచ్చును. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడును. అతడు విశ్వసించిన ఒక యూదు కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇక్కడ తిమోతి అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా విశ్వసించిన ఒక యూదురాలు కుమారుడు. పౌలు గారు ఏం చేశారండి? తిమోతికి ఎన్ని పత్రికలు రాశాడైనా? 2 పత్రికలు రాశాడు. 2 పత్రికలు రాయడానికి తిమోతి పేరు బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. తిమోతి ఎటువంటి వాడు చెప్పండి, చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చదవండి. 1వ వచనం. క్రీస్తు యేసునందు చదవం. చాలండి. విశ్వాసం బట్టి ఎవరండి? నిజమైన కుమారుడు అంట. తిమోతికి శుభమని చెప్పారు. అంటే ఇతను కూడా ఏం చెప్పారు? యేసుక్రీస్తు మాట వల్ల ఏం కలుగుద్దండి? విశ్వాసం కలుగుద్ది. ఈ సమయంలో తిమోతి గురించి ఒక మాట రాయబడ్డది. విశ్వాసం బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయింది.
మనం కూడా ప్రభు పని చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను ప్రభు పోలి నడుచుకున్నాను, మీరు నా వలే నడుచుకోవాలి. ఈ సమయంలో మనం కూడా మన వంతు ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, భారం ఉందంటాడు ఆయన. మనం కూడా భారం కలిగి సంఘంగా, సహవాసంగా, సమాజంగా మనం ఏం చేయాలంటే సువార్త చేయాలి. సువార్త చేయడం వల్ల ప్రభు యొక్క పని ఏమవుతుందండి? క్షేమాభివృద్ధి పొందుద్ది. మరి ప్రార్థన చేసుకుందాం. మరి మనం ఎక్కడ సమయం ఇచ్చాం? ఒకసారి ఆలోచించి, ఏ విషయంలో తప్పిపోయాం ఒకసారి ఆలోచించండి. లేదు బ్రదరు, మేమే రక్షింపబడలేదంటే ఈ దినం ఏ దినం అండి? రక్షణ దినం. రక్షణ దినం. సువార్త వల్ల ఏం కలుగుద్ది అంటే రక్షణ కలుగుద్ది. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటావు? ప్రభువు కూడా పాపును రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మానవుడు పాపికి రక్షణ ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. మనం పాపులు, మనం పాపం చేస్తాం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనం అందరం పాతాళానికి వెళ్ళవలసిన వారమే. అయితే ప్రభు మన కొరకు చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, సమాధిలోంచి 3 దినాలు లేపబడ్డాడని, లేచి 40 దినాల కానీ పరలోకానికి వెళ్ళాడు. అందుకే ప్రభు అంటారు, మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. మన పొరుగు వారికి మనం సువార్త చెప్పాలి. ఎందుకంటే ఆ సువార్త ద్వారా రక్షణ ఉంది. ఏంటి రక్షణ అంటే? ఆత్మకు రక్షణ ఉంది. మరి ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఒకసారి మనం ఎక్కడ తప్పిపోయామో, ఏ విషయంలో తప్పిపోయామో చెప్పే నేనైనా సరే, మీరైనా సరే మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం.